వెల్కమ్ టు రాజనీతి. సాధారణంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీలో టికెట్ కావాలంటే గతంలో అంటే ఒక 30-40 ఏళ్ల క్రితం అయితే క్యారెక్టర్ చూసేవాళ్ళు. మంచి పేరుందా లేదా, ప్రజాసేవ చేయాలనే తపన ఉందా లేదా అని చూస్తారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో కూడా చదువుకున్న యువకులను బాగా ఎంకరేజ్ చేశారు ఆయన. చాలామంది మధ్యతరగతి విద్యావంతులకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేశారు. లాయర్లు, డాక్టర్లు చాలామంది, గుంటూరు జిల్లాలో అయితే దాదాపు 7-8 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు మనం 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న పెద్ద నాయకుల్లో చాలామంది ఎన్టీఆర్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వాళ్ళే. యనమల రామకృష్ణుడు, మండ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, జానారెడ్డి, ఇట్లా చాలామందికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్. ఆ రోజుల్లో వీళ్ళంతా కూడా యువకులు, విద్యావంతులు, సామాన్య కుటుంబాలకు చెందిన వాళ్ళు, సామాన్య రైతు కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఆ రోజుల్లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో కాలక్రమేణా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి హయాం వచ్చేసరికి ఎన్నికలకు డబ్బుతో ముడిపెట్టడం మొదలైంది. ఎన్నికల్లో ఖర్చు పెట్టే ఆర్థిక బలం ఉందా లేదా అని చూసి టికెట్లు ఇచ్చే సంస్కృతి వచ్చింది. ఇప్పుడు కొత్తగా తిట్ల సంస్కృతికి తెరదీశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యర్థి పార్టీల నేతలను బూతులు తిడితేనే టిక్కెట్లని షరతులు పెడుతున్నారు. ఆ బూతులు కూడా వీళ్ళే ఒక స్క్రిప్ట్ రాసి పంపిస్తారు. ప్రెస్ మీట్లో ఆ నాయకుడు దాన్ని యథావిధిగా చదవాలి, అప్పుడే ఆ నాయకుడికి టిక్కెట్ ఇస్తారు. ఈ కొత్త సంప్రదాయం చూసి కాస్తో కోస్తో సంస్కారం ఉన్న నేతలు బెదిరిపోతున్నారు. సంస్కారం లేని నానీలు, వంశీలు, చేదర్లు, సీతారాములు అయితే ఇంకో 4 తిట్లు కలిపి తిట్టి అదేదో హిందీ సినిమాలో కనుక మొగాంబో ఖుష్ హువా అన్నట్టు అభినవ్ మొగాంబోని సంతోషపెడతారనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో టికెట్ రావాలంటే చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టాలి. అలా తిడితేనే టికెట్ ఇస్తామని విచిత్రమైన షరతులు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముందుగా మాగుంట శ్రీనివాసరెడ్డికి టాస్క్ అప్పగించారు. అయితే ఆయన ఆ టాస్క్ని తిరస్కరించారు. టికెట్ కోసం తిట్టేదే లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీతో చర్చలు జరుపుతున్నారు. ఆయన తర్వాత వంతు కందుకూరు ఎమ్మెల్యే మహేదర్ రెడ్డికి. ఈయన కూడా మనిషిని పంపించి మరీ చెప్పించారు ఈయన దగ్గరికి, స్క్రిప్ట్ కూడా ఇచ్చారు. అయితే తీవ్ర అసహనానికి గురైన మహేదర్ రెడ్డి కబురు తెచ్చిన నాయకుడి మీద మండిపడ్డారంట. టికెట్ కోసం తిట్టేది కర్మ పట్టలేదని, తాను ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేనని, తన తండ్రి కూడా 3 సార్లు ఎమ్మెల్యే అని, ఇండిపెండెంట్గా కూడా గెలిచిన చరిత్ర మా ఇద్దరికి ఉందని, తనకి తన తండ్రికి ఉందని ఘాటుగా చెప్పారంట. మహేదర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందుకూరు నుంచి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పార్థసారథికి కూడా ఇదే షరతు పెట్టారని ఆయనే స్వయంగా చెప్పారు. కొంతమంది నాయకులకు చంద్రబాబుని, లోకేష్ని తిట్టమని స్క్రిప్ట్లు పంపిస్తున్నారని, అందుకు నిరాకరించినందుకే వాళ్లకు టికెట్లు ఇవ్వలేదని, బహుశా అందుకే తనకు కూడా పెనమలూరు టికెట్ ఇవ్వలేదేమో అని ఆయన చెప్తున్నారు. తానేనాడు ప్రతిపక్షాల మీద పరుషమైన విమర్శలు చేయలేదని చెప్పి కూడా ఆయన అంటున్నారు. విధానపరమైన విమర్శలు చేసినా కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తన మనస్తత్వం కాదన్నారు. పార్థసారథి కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఈయన తండ్రి కేపీ రెడ్డి యాదవ్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో పనిచేశారు. పార్థసారథి కూడా రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. కృష్ణా జిల్లా వైసీపీలో నోటికి పని చెప్పిన పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్లకు భిన్నంగా సారథ వ్యవహార శైలి ఉండేది. బహుశా అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి ఈయనకు పెనంలూరులో టికెట్ నిరాకరించారు. వైసీపీ గెలిచాక సారథ మంత్రి పదవి ఆశించినా కూడా దక్కలేదు ఆయనకు. జగన్ మెప్పు కోసం తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టించారు పార్థసారథి. అయినా జగన్ మనసు కరగలేదు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఈయనకి. దీంతో వెక్స్ అయిన సారథి ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిది కూడా ఇదే కదా. ఆయనకు కూడా బూతుల టాస్క్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్తో పాటు ఆయనకు అదనంగా ఇంకో బోనస్ కూడా ఇచ్చారు. మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా తిట్టాలని ఆదేశించారట. ఆదాల మాగుంటతో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఆయన తిట్టమని షరతు పెట్టారట. ఈ షరతులు చూస్తున్న కొంతమంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డిది సైకో లక్షణం అని, ఇలాంటి నాయకుడి దగ్గర టికెట్ కోసం అందరినీ తిట్టి ఓడిపోవటం కంటే అసలు బరిలోకి దిక్కపోవటమే బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్నారు. Like, share and subscribe to Rajaniti channel.